నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చడమే టార్గెట్గా పెట్టుకున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన పెట్టుబడుల వేటను మరింత స్పీడప్ చేశారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా హైపవర్ స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ సంస్థ ఎయిర్ ట్రెంట్ సిఇఓ రాబిన్ కుదాతో ముంబైలో ఆయన ఒక అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ ఆ సంస్థకు బలమైన ప్రతిపాదనను అఫీషియల్ గా అందించారు. విశాఖ నగరం ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ నెక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులతో వేగంగా ఏఐ డేటా హైపవర్ స్కేల్ హబ్ గా ఆవిర్భవిస్తోందని లోకేష్ వివరించారు. రాబోయే రోజుల్లో ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నదే తమ ప్రభుత్వ మెయిన్ గోల్ అని స్పష్టం చేశారు. మల్టీ గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఏకో సిస్టమ్ అభివృద్ధిపై తాము ప్రత్యేక దృష్టి సారించామని, భారతదేశంలో మరే ఇతర ప్రాంతాలలో లేని కనెక్టివిటీ సదుపాయాలు ఏపీలో ఉన్నాయని లోకేష్ భరోసా ఇచ్చారు. వాస్తవానికి ఎయిర్ ట్రంక్ ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు ఈ రోజు నిన్నో మొదలైనవి కాదు. దీని వెనుక మంత్రి లోకేష్ పక్కా ప్రణాళికతో చేసిన సుదీర్ఘ ఫాలో అప్ ఉంది. గత ఏడాది అక్టోబర్లో ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడే తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్ ట్రంక్ బృందం కూడా ఏపీ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చ జరిపింది. అయితే భారత్లో ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్న తర్వాతే ఇక్కడ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ఆ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ట్రంక్ ఈ ఏడాది ఏప్రిల్లో అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశిస్తూ బ్లాక్ స్టోన్ మద్దతు ఉన్న డేటా సెంటర్ ప్లాట్ఫామ్ లూమినా క్లౌడ్ ఇన్ఫ్రాను టేక్ ఓవర్ చేసింది. ఈ స్వాధీనంతో ముంబై, చెన్నై, హైదరాబాద్లలో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ఆ సంస్థ చేతికి వచ్చాయి. తమ ఆసియా పసిఫిక్ వ్యూహంలో భారత్ను ఒక ప్రధాన వృద్ధి మార్కెట్గా ఆ సంస్థ గుర్తించిన తరుణంలో లోకేష్ మరోసారి రాబిన్ ఖుదాతో భేటీ అయి విశాఖ అవకాశాలను వివరించడం టైమింగ్ పరంగా సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను నిశితంగా పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎయిర్ ట్రంక్ సిఇఓ హామీ ఇవ్వడం విశాఖకు పెద్ద ప్లస్ కానుంది. ఆంధ్రప్రదేశ్కు ఇంతిలా అంతర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు క్యూ కట్టడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ తీసుకున్న విప్లవాత్మక విధానాలే ప్రధాన కారణం. గతంలో ఉన్న రెడ్ టేపిజం పాలసీ పక్షపాతాలకు స్వస్తి పలికి పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో సిస్టమ్ను ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేవలం వారాల వ్యవధిలోనే అన్ని రకాల అనుమతులు వచ్చేలా ఈ సిస్టమ్ను ప్రక్షాళన చేశారు. బ్యూరోక్రసీ లూప్ల వల్ల ఇన్వెస్టర్లు విసుగుపోకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తూ అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పరిశ్రమలకు కావలసినంత భూమి, నిరంతర నాణ్యమైన కరెంట్, అన్నిటికంటే ముఖ్యంగా యువతకు మేలు చేసేలా స్కిల్డ్ హ్యూమన్ క్యాపిటల్ను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. అందుకే గ్లోబల్ లీడర్స్ అంతా ఇప్పుడు ఏపీ వైపు చాలా నమ్మకంగా చూస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు కేవలం రాయితీలు ఇస్తే సరిపోదని భావించిన మంత్రి లోకేష్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అడుగుపెట్టే ఏ గ్లోబల్ కంపెనీ అయినా కేవలం భూమి కేటాయింపుతో ఆగిపోకుండా రికార్డు టైంలో తమ ప్రొడక్షన్ను స్టార్ట్ చేసేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను డెవలప్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చూస్తుండటంతో రాబోయే ఐటీ మరియు ఏఐ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా కాలేజీల సిలబస్ను మారుస్తూ యువతకు హై ఎండ్ టెక్నాలజీస్లో ముందే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇండస్ట్రీ రెడీగా ఉన్న లేబర్ దొరకడం అనేది ఇన్వెస్టర్లకు అతిపెద్ద అడ్వాంటేజ్గా మారుతోంది. గ్లోబల్ మార్కెట్లో రాణిస్తున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాల టాప్ మేనేజ్మెంట్తో లోకేష్కు ఉన్న పర్సనల్ నెట్వర్కింగ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తోంది. ఈ స్పీడ్ విజన్ ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది రోజుల్లోనే వైజాగ్ నగరం ఇండియాలోనే నెంబర్ 1 ఏఐ మరియు డేటా క్యాపిటల్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.